మోడీ గారు ఈసారి బీజేపీ పార్టీకి సొంతంగా 370 సీట్లు ఇవ్వండి అని అంటున్నారు. ఈ మాట ఆయన ఊరికి అనడం లేదు. దీనికి ఒక లెక్క ఉంది, ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే మన భారత లోక్సభలో మొత్తం 540 స్థానాలు ఉన్నాయి. ఇందులో 2/3 అంటే ఏదైనా ఒక పార్టీకి 363 లేదా అంతకుమించి ఎక్కువ సీట్లు వస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని మార్చవచ్చు. అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ని రద్దు చేయవచ్చు, లేదా కొత్త ఆర్టికల్ తీసుకొని రావచ్చు, లేదా ఉన్న ఆర్టికల్ని సవరించవచ్చు. అందుకే ఈసారి మోడీ గారికి బీజేపీకి మనం 370 సీట్లు ఇస్తే మన దేశ అభివృద్ధి కోసం చాలా పెద్ద పెద్ద సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయాలు ఏంటంటే రిజర్వేషన్స్ని రద్దు చేస్తారు, వ్యాక్ బోర్డును రద్దు చేస్తారు, సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగిస్తారు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగాన్ని మన దేశంలో కలిపేస్తారు, ఎన్ఆర్సీ సిఏఏ ఇంప్లిమెంట్ చేస్తారు, యూసీసీని చట్టం చేస్తారు, జమిలీ ఎన్నికలు తీసుకొని వస్తారు, భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తారు, భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తారు, అధ్యక్ష తరహా పరిపాలన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ జరగాలంటే బీజేపీకి మనం